ఏంటి సార్ బెలూన్ తీసుకొని వచ్చారనుకుంటున్నారా? ఈ రోజుల్లో పిల్లలకి ఎమోషన్స్ గురించి ఖచ్చితంగా నేర్పియాలండి. అప్పట్లో ఐక్యూ అంటే ఇంపార్టెంట్ అనుకోండి, ఈ రోజుల్లో పిల్లలకి ఈక్యూ కూడా చాలా ఇంపార్టెంట్. కానీ అందులో చాలా మంది పేరెంట్స్కి పిల్లలకి ఎమోషన్స్ ఎలా చెప్పాలో తెలియకపోవడం వల్ల, అందుకే పిల్లలు చిన్న చిన్న విషయాలు కోప్పడుతుంటారు, బాధపడిపోతుంటారు, ఆనందం వచ్చినా విపరీతంగా చూపిస్తుంటారు. అటువంటి ఎమోషన్స్ పిల్లలకి చిన్న వయసు నుంచి కరెక్ట్ గా నేర్పితే మాత్రం డెఫినెట్ గా బాగుంటుంది. అందుకే మీ అందరికి అర్థం అవడానికి ఈ ఎగ్జాంపుల్తో చెప్తాను. ఫస్ట్, ఇప్పుడు నేను బలూన్ తీసుకొని దీన్ని మొత్తం ఎయిర్ తో ఫిల్ చేసి పెట్టాను. ఇప్పుడు ఇది చాలా లైట్ గా వదిలేస్తే ఇక్కడెక్కడే తిరుగుతూ చాలా లైట్ గా, చాలా ప్లెజెంట్ గా, చాలా ఫ్రీగా ఉంటుంది. ఇది హ్యాపీనెస్ అనుకోండి. అంటే నేను ఇప్పుడు దీన్ని బలూన్ మన పర్సనాలిటీ అయితే హ్యాపీనెస్ ఫీల్ అయినప్పుడు చాలా లైట్ గా ఉంటాం. కావాలంటే చూడండి, పిల్లలు వాళ్ళ బర్త్డే చేసుకునేటప్పుడు చాలా హ్యాపీగా, ప్లెజెంట్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. హ్యాపీగా ఉన్నప్పుడు చాలా లైట్ గా, చాలా ప్లెజెంట్ గా, చాలా కమ్ గా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే బలూన్ ని నేను కనుక వదిలేశాను అనుకోండి, మొత్తం ఇప్పుడు వెళ్ళి అటు గుద్దుకొని ఇటు గుద్దుకొని పడిపోతుంది కదా. దీన్ని నేనేమంటానంటే, యాంగర్ వచ్చినప్పుడు ఒక్కసారిగా అవుట్ బస్ట్ అయిపోతుంటారు. అవుట్ బస్ట్ అయిపోయి ఏమి మాట్లాడుతున్నారో తెలియదు, ఎందుకు అరుస్తున్నారో తెలియదు, ఏమి రియాక్ట్ అవుతారో తెలియదు, ఈ గోడకేసి కొట్టుకోవడం, వస్తువులు ఇసిరేయడం, షార్ట్ టెంపర్ పనికిరాదు. అదే బలూన్ ని నేను అరే ఎమోషన్ వచ్చినప్పుడు ఇలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ అదే బెలూన్ని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, కోపం వచ్చినప్పుడు 1 నుంచి 10 అంకెలు లెక్క పెట్టి నీ కోపం తగ్గిపోతుంది. ఇప్పుడు అదే బెలూన్ నేను స్లోగా 1 to 10 లెక్క పెడుతూ స్లోగా ఎయిర్ వదిలేను అనుకోండి, డెఫినెట్ గా అది అక్కడ చాలా ప్లెజెంట్ గా ఉండిపోతుంది. అప్పుడు పిల్లలు ఏం అర్థం చేసుకుంటారు, కోపం వచ్చినప్పుడు అవుట్ బస్ట్ అవ్వకూడదు, దాన్ని ఇలా స్లోగా వెంట్ అవుట్ చేయాలి. ఇది సెకండ్. మూడోది, ఇప్పుడు అదే బలూన్ ని నేను మొత్తం వాటర్ ఫిల్ చేశాను అనుకోండి, మీరు చాలా వరకు డెకరేషన్ లో కూడా వాటర్ ఫిల్ చేసి ఇలా పెట్టేస్తే అది చాలా బరువుగా, భారంగా అక్కడ ఉండిపోతుంది. అటువంటి టైంలో మీరేం చేయాలి తెలుసా, దాన్ని బాధ అనుకోండి. బలూన్ ని మొత్తం బాధతో ఫిల్ చేస్తున్నాం. అప్పుడు వాళ్ళు మీరు ఎప్పుడైనా బాధలో ఉన్నప్పుడు కూడా కుంగి కుసించి ఇలా ఉండిపోతారు. అలా భారంగా ఉన్నప్పుడు మీరేం చేయాలి తెలుసా, అదే వాటర్ ని మళ్ళీ గ్లాస్ లో ఫిల్ చేసేస్తే ఆటోమేటిక్ గా మన భారం తగ్గిపోతుంది. అంటే బాధలో ఉన్నప్పుడు అది నీ దగ్గరే పెట్టుకోకుండా నీకు బాగా నచ్చిన వాళ్ళతో, ఎవరితో చెప్తే నీ బాధ తగ్గుతుంది అనిపిస్తావు వాళ్ళతో వెళ్ళి ఆ బాధని షేర్ చేసేస్తే నీ ఎమోషన్, నీ బాడీ, నీ పర్సనాలిటీ ఎంత బాగుంటుందని పిల్లలకి ఈ విధంగా మీరు నేర్పగలిగితే డెఫినెట్ గా చాలా బాగుంటుంది. ఇది నేను కేవలం 3 ఎమోషన్స్ చెప్పాను. పేరెంట్స్ శాలలో ఇలాగే పిల్లలకి ఎలా నేర్పాలో పేరెంట్స్ మేము ఎడ్యుకేట్ చేస్తామండి.